హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫండమెంటల్ ఆఫ్ బెప్స్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని చూద్దాము. సో బెప్స్ మీన్స్ బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి an Indian company is intended to withhold tax and payments to be made to Italian company on 10th April 2020. In this regard, Indian company wants to understand whether provisions of MLI are applicable to read with along with Indian Italy DTAA. సో ఫస్ట్ ఇండియన్ కంపెనీ ఒకటి ఉంది అండ్ ఓ ట్యాక్స్ని విత్ హోల్డ్ చేసుకోవాలి అనుకుంటుంది. రిలేటెడ్ టు పేమెంట్ వచ్చేసి ఇటాలియన్ కంపెనీకి పేమెంట్ చేస్తున్నప్పుడు అది 10th April 2020కి. సో వాటికి సంబంధించి ఎంఎల్ఐ ప్రొవిజన్స్ అప్లికబుల్ అయితే లేవా అంటే మల్టీలేటరల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన ప్రొవిజన్స్. దీని గురించి మనం ఎక్కడ డిస్కషన్ చేస్తాము, యాక్షన్ ప్లాన్ 15లో డిస్కషన్ చేస్తాము. అది వచ్చేసి మనకి రెస్పెక్ట్ వచ్చేసి అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎంటర్ అయినప్పటికీ అందులో ఫస్ట్ సిరామని ఎప్పుడు స్టార్ట్ చేసినారంటే 7th June 2017తో ఒక 67 కంట్రీస్ అక్కడ సైన్ చేసినవి. సో సైన్ చేసిన తర్వాత నుంచి ఈ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. సో ఓన్లీ డేట్ ఆఫ్ ఎంటర్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April అనేది కాదు. ఇక్కడ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2020 ఇండియన్ MLA హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు అన్ ఎఫెక్ట్. హౌఎవర్ ఇటాలీ ఈజ్ నాట్ ఎట్ రేటిఫైడ్. సో ఇక్కడ ఇండియా అనేది ఎంఎల్ఏతో ఎంటర్ అయింది, దట్ ఈస్ మల్టీలేటరల్ ఇన్స్ట్రుమెంట్స్తో మొత్తం. బట్ ఇటాలీ వాళ్ళు రెక్టిఫై చేసుకోలే ఇక్కడ 10th April 2020కి. సో ఎంఎల్ఏ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి రావు, ఎందుకంటే నాట్ ఇన్ ఫోర్స్ అండ్ దేర్ ఫోర్ ద ఎంఎల్ఐ ప్రొవిజన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్. సో ఎంఎల్ఐ ప్రొవిజన్స్ అప్లికబుల్ కానప్పుడు, దట్ ఈస్ మల్టీలేటరల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ కానప్పుడు ఇండియన్ కంపెనీ విల్ రిలే ఓన్లీ ఆన్ ఎగ్జిస్టింగ్ ఇండియా ఇటాలీ డిటిఏఏ. సో ఇండియాకి ఇటాలీకి డిటిఏ ఏవైతే ఉందో అది డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్, వెదర్ ఎంఎల్ఐ ప్రొవిజన్ విల్ అప్లై ఇన్ ద ఫాలోయింగ్ సినారియో. ఎంఎల్ఐ ప్రొవిజన్ గురించి మనం డిస్కస్ చేసేది ఏదైనా చెప్పాము, యాక్షన్ ప్లాన్ 15లో డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్, కంట్రీ ఏ అండ్ కంట్రీ బి ఆర్ signatories to the MLI. Both countries have ratified the MLI agreement as per their domestic legislative process. సో వాళ్ళు రాటిఫై చేసుకున్నారంట. కంట్రీ ఏ హ్యాస్ నోటిఫైడ్ DTA with country B has CTA. However, country B has not notified DTA with country A. అందులోనేమో DTA ఉంది, ఏది కంట్రీ ఏలో అంటే అప్పుడు సెక్షన్ 90 దగ్గర వెళ్తుంది. అండ్ వేర్ హ్యాజ్ DTA లేకుంటే సెక్షన్ 90 అందులో 2 సెక్షన్స్ ఉంటాయి, ఒకటి యూనిలేటరల్ అండ్ బయోలేటరల్. సో కంట్రీ ఏ వచ్చేసి బయోలేటరల్ ఉంది, కంట్రీ బి వచ్చేసి యూనిలేటరల్ ఉంది. నెక్స్ట్, ఇప్పుడు ఆ ఎంఎల్ఐ ప్రొవిజన్కి సంబంధించి ఎట్లుంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్స్ కంట్రీ బి ఈజ్ నాట్ నోటిఫైడ్, అది కంట్రీ బి అనేది నోటిఫై చేయలేదు ఇంకా, DTA విత్ కంట్రీ ఏ హ్యాజ్ CTA, then the MLI provisions will not apply with regard to country A. Country B DTA has per article 2 of MLI. సో మనకి కంట్రీ బి అనేది ఇంకా నోటిఫై చేయలేదు కాబట్టి ఎప్పుడైతే అది నోటిఫై చేయలేదో ఆ నోటిఫై చేసేంత వరకు వాళ్ళకి అప్లికబిలిటీలోకి రావు ఈ ప్రొవిజన్స్ అనేది. సో వన్స్ నోటిఫై చేస్తేనే ఆ ప్రొవిజన్స్ అనేది అప్లికబిలిటీలోకి వస్తాయి, దట్ ఈస్ అ కేస్. అండ్ వేర్ హ్యాస్ ఇక్కడ ఈ ఆర్టికల్ అంటే ఏమంటే మనకి సెక్షన్స్ ఎట్లయితే ఉంటావో అట్లనే ఆర్టికల్స్ అన్నమాట. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, కంట్రీ ఏ కంట్రీ బి DTAA ఈజ్ ఏ CTA అండర్ ఆర్టికల్ 2 ఆఫ్ MLI హ్యాస్ బోత్ ద కంట్రీస్ హ్యావ్ నోటిఫైడ్ ద కన్సర్న్ DTA. సో ఇప్పుడు 2 కంట్రీస్ నోటిఫై చేసుకున్నాయి, ఇక్కడ నోటిఫై చేసుకోలే కాబట్టి ఇది రాలేదు, ఇప్పుడు నోటిఫై చేసుకున్నారు. కంట్రీ ఏ హ్యాస్ రాటిఫైడ్ ద MLI అండర్ దేర్ డొమెస్టిక్ లా అండ్ హ్యాస్ డిపాజిటెడ్ ద రెక్టిఫికేషన్ ఇన్స్ట్రుమెంట్. కంట్రీ బి హ్యాస్ నాట్ రాటిఫైడ్ ద MLI owing to political instability in their country. In this regard, company A wishes to invoke the MLI provisions while accessing the country B DTA. In this action, the country A is valid or not. సో కంట్రీ ఏ అనేది వ్యాలిడా కాదా అంటే, ఫస్ట్ ఆర్టికల్ 34 ప్రకారం ఎంటర్ ఇంటూ ఫోర్స్ ఆఫ్ ద MLI ఓన్లీ వెన్ కంట్రీ డిపాజిట్స్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రాటిఫికేషన్. సో
అది ఎంట్రీ అనేది ఫోర్స్లోకి ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో రాక్టిఫికేషన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ వాటిని డిపాజిట్ చేసి ద ఎంఎల్ఐ విల్ ఎంటర్ ఇన్ టు ఫోర్స్ అకార్డింగ్ టు ద టైమ్ లైన్ స్టిపులేటెడ్ ఇన్ ద మెన్షన్ ఆర్టికల్స్. సో ఈ ఇన్స్ట్రుమెంట్లో వాళ్ళు టైంని మెన్షన్ చేసుకోవాలి. సో అండ్ సో డేట్ నుంచి మేము ఈ ప్రొవిజన్స్ అనేది మేము అప్లికబిలిటీలోకి తీసుకుంటాం అనేది. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్ సినారియో సిన్స్ కంట్రీ బి హ్యాస్ నాట్ రాటిఫైడ్ ద ఎంఎల్ఐ, consequently the MLI with regard to country B has not entered into force yet. So in country A, country B, CTA under MLI is not in force yet and hence provisions of MLI is not applicable. The action of country A is therefore invalid. ఏమన్నా జరగని మల్టీలేటరల్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే ఫస్ట్ వాటిని తీసుకొని కంపల్సరీగా ఇద్దరు యాక్సెప్ట్ చేసినట్టు డిపాజిట్ చేసుకోవాలి. ఇద్దరు యాక్సెప్టెన్స్ ఉండాలి. కంట్రీ ఏ ఒకటి యాక్సెప్ట్ చేసుకొని కంట్రీ ఏ ఒకటి ఎఫెక్టివ్ లెక్క తీసుకుంటే కంట్రీ బి ఇంకా యాక్సెప్ట్ చేసేంత వరకు అది రాదు. కంట్రీ బి యాక్సెప్ట్ చేస్తేనే రెండు ఫోర్స్లోకి వచ్చినట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్? డిస్క్రైబ్ ఇట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో బెప్స్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బెప్స్ అంటే ఒక ట్యాక్స్ ప్లానింగ్ that exploit gaps and mismatches in tax rules to make profit disappear for tax purposes or to shift profit to location where there is a little or no activity but taxes are low, resulting in little or no overall corporate tax being paid. BEPS అంటే ఒక ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీ. ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్స్ ఏమన్నా ఉన్నా ఆర్ ట్యాక్స్ రూల్స్లో ఏమైనా మిస్ మ్యాచెస్ వస్తున్నా ఏదానికి సంబంధించి ప్రాఫిట్ని డిసపియర్ చేస్తుంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్. సో ట్యాక్స్ పర్పస్ కోసం వాళ్ళు ప్రాఫిట్ని డిసపియర్ చేస్తుంటే ఆర్ ఆ ప్రాఫిట్ని ఒకవేళ వాళ్ళు షిఫ్ట్ చేస్తుంటే టు లొకేషన్ వేర్ దెర్ ఈజ్ ఎ లిటిల్ ఆర్ నో రియల్ యాక్టివిటీ బట్ ట్యాక్స్ ఆర్ లో. సో ట్యాక్సెస్ వేరే కంట్రీలో లేవని ఆ ట్యాక్స్ వేరే కంట్రీలోకి వీళ్ళు ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తుంటే ఇప్పుడు మనం బెప్స్ అనేది తీసుకొని ఆర్ ఎక్కడన్నా కార్పొరేట్ ట్యాక్స్ పేడ్ చేయాల్సినది లేదు ఆ ప్లేసెస్కి మనం ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తుంటే అట్లాంటి కేసులో బెప్స్ ప్లాన్స్ అనేది యూజ్ చేస్తారు. ఈ ప్లాన్స్ని యూజ్ చేసి ట్యాక్స్ని కలెక్ట్ చేస్తారు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ బెప్స్. అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ హ్యావ్ కోప్ అప్ విత్ లెస్ రెవెన్యూ అండ్ హయ్యర్ కాస్ట్. ఇందులో బెప్స్లో ఏమవుతుంది అంటే అడ్వర్స్ వచ్చేసి లెస్ రెవెన్యూ వస్తుంది అండ్ హై కాస్ట్ ఉంటుంది. ఎన్హాన్స్ కంప్లైంట్స్ని ఎన్హాన్స్ చేయనిక. నెక్స్ట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్, మనది డెవలపింగ్ కంట్రీనే. ద ల్యాక్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ లీడ్స్ టు సిగ్నిఫికెంట్ అండర్ ఫండింగ్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ దట్ కుడ్ హెల్ప్ ఫోస్టర్ ఎకనామిక్ గ్రోత్. డెవలపింగ్ కంట్రీస్లో ఏం చెప్తుంది? ల్యాక్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ లీడ్ టు సిగ్నిఫికెంట్ అండర్ ఫండింగ్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ దట్ కుడ్ హెల్ప్ ఫోస్టర్ ఎకనామిక్ గ్రోత్. సో ల్యాక్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ, ఏవైతే ట్యాక్స్ రెవెన్యూస్ ప్రాపర్గా లేవో, వాటి యొక్క ప్రొవిజన్స్ ప్రాపర్గా లేవో ఆర్ వాటికి అండర్ ఫండింగ్ వస్తుంటాయి రిలేటింగ్ టు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్కి దట్ కుడ్ హెల్ప్ ఫోస్టర్ ఎకనామిక్ గ్రోత్. నెక్స్ట్ బెప్స్ అండర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద ట్యాక్స్ సిస్టమ్ ద రిపోర్ట్ ఆఫ్ లో కార్పొరేట్ ట్యాక్సెస్ ఇన్ కన్సిడర్ టు అన్ఫేర్. సో కొన్ని కేసుల్లో ఏమవుతుంది, మామూలు కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అనేది ఒక రేట్ ఉంటుంది, ఆ లో కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ ఉంటే అక్కడ అన్ఫేర్ ఉన్నట్లు. సో వెన్ ట్యాక్స్ లాస్ పర్మిట్స్ బిజినెస్ టు రెడ్యూస్ దట్ దేర్ ట్యాక్స్ బర్డెన్ బై షిఫ్టింగ్ దేర్ ఇన్కమ్ అవే ఫ్రమ్ జ్యుడిషియన్ వేర్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ యాక్టివిటీ ఆర్ కండక్టెడ్. సో వాళ్ళు ఎవరన్నా కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు లా పర్మిట్ చేసింది అనుకోండి ట్యాక్స్ బర్డెన్ని తగ్గించుకోవడానికి ఆ జ్యూరిడిక్షన్ ప్రొవైడ్ చేస్తుంటే అది తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదర్ ట్యాక్స్ పేయర్ ఎస్పెషల్లీ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ దట్ జ్యూరిడిక్షన్ బేర్ ద గ్రేట్ షేర్ ఆఫ్ బర్డెన్. This gives rise to tax fairness issue on account of individual having to bear high tax burden. సో ఎవరికైతే ప్రొవైడ్ చేసినారో ఆ ఏరియా ఎవరికైతే ప్రొవైడ్ చేసినారో వాళ్ళొక్కటి తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం లేదు అండ్ రిమైనింగ్ వాళ్ళు నార్మల్గా పే చేస్తుంటే వాళ్ళకి హై బర్డెన్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, వాటి యొక్క ప్రాఫిట్ని ఇక్కడ ఒక బ్రాంచెస్తో ఇంకొకటి ఏదో పెట్టి ఇక్కడికి ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తారు హై ట్యాక్స్ బర్డెన్ నుంచి ఎస్కేప్ కావడానికి. నెక్స్ట్ ఎంటర్ప్రైజెస్ దట్ ఆపరేట్ ఓన్లీ ఇన్ డొమెస్టిక్ మార్కెట్స్, individual family owned business or new innovative business may have difficulty competing with MNEs that have the ability to shift their profit across border to avoid or reduce tax. Fair competition is harmed by their distortion induced by BEPS. Now ఏవైతే ఎంటర్ప్రైజెస్ ఆపరేట్ చేస్తుంటావో ఇవి ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్లో లైక్ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్లో కానీ ఆర్ న్యూ ఇన్నోవేటివ్ బిజినెస్లో కానీ ఆర్ ఎనీ డిఫికల్టీ కంపీటింగ్ విత్ ఎంఎన్ఈస్తో కానీ
అబిలిటీ టు షిఫ్ట్ దేర్ ప్రాఫిట్ అక్రాస్ బార్డర్స్ టు అవాయిడ్ ఆర్ రెడ్యూస్ ట్యాక్స్. ఎవరికైతే వేరే కంట్రీకి ప్రాఫిట్ని షిఫ్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటావో ఏదానికోసం వాళ్ళ ట్యాక్స్ని తగ్గడానికి ఆ ట్యాక్స్ని అవాయిడ్ చేసుకోవడానికి. ఫేర్ కాంపిటీషన్ ఈజ్ ఆర్మ్డ్ దట్ డిస్టాక్సేషన్ ఇండ్యూస్డ్ బై బెప్స్. అక్కడ ఫేర్ ప్రజెంటేషన్ అనేది మిస్ అవుతుంది, దానికోసమే ఈ బెప్స్ అనేది. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ OECD రికమెండేషన్స్ అండర్ యాక్షన్ ప్లాన్ 1 ఆఫ్ బెప్స్ విచ్ రికమెండేషన్స్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ ఇన్ ఇండియన్ ట్యాక్స్ లా. సో ఇండియన్ ట్యాక్స్ లాలో యాక్షన్ ప్లాన్ 1 ఏం డిస్కషన్ చేస్తుంది, యాక్షన్ ప్లాన్ 1లో ఏం డిస్కషన్ చేస్తాము. ఇక్కడ మొత్తం బెప్స్లో బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్లో మొత్తం యాక్షన్స్ ప్లాన్సే ఉంటాయి. యాక్షన్ ప్లాన్ 1, యాక్షన్ ప్లాన్ 2, యాక్షన్ ప్లాన్ 3 అట్లా. సో యాక్షన్ ప్లాన్ 1లో మనం ఏదాని గురించి డిస్కషన్ చేస్తాం, అడ్రస్సింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీకి సంబంధించి ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే లైక్ ట్యాక్స్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఈ కామర్స్ ఏమున్నాయి, వాటికి రికమెండేషన్స్ ఏమున్నాయి, OECD రికమెండేషన్స్ అనేది మనం డిస్కషన్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెప్స్ అంటే ఒక ట్యాక్స్ ప్లానింగ్ అని చెప్పినాము. ఎక్కడైతే గ్యాప్స్ ఉంటావో అంటే గ్యాప్స్ ఏమైనా ఉన్నా, ఆ ట్యాక్స్ రూల్స్లో మిస్ మ్యాచ్ ఉన్నా, ఆర్ ప్రాఫిట్ అనేది డిసపియర్ అవుతుంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ పర్పస్కి, ఆర్ ఎవరైనా ప్రాఫిట్ షిఫ్ట్ చేస్తుంటే లొకేషన్ ఎక్కడైతే లిటిల్ ఆర్ నో రియల్ ట్యాక్స్ ఉంటే ఆ ప్లేసెస్కి షిఫ్ట్ చేస్తుంటే ఆర్ రిజల్టింగ్ ఇన్ లిటిల్ ఆర్ నో ఓవరాల్ కార్పొరేట్ ట్యాక్స్ బీయింగ్ పేడ్. ఇట్లాంటి కేసెస్ అన్నీ మనం చూస్తాము ఇవన్నీ చూసి. అండ్ నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్షన్ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తాము. అందులో యాక్షన్ ప్లాన్ 1 ఏదాని గురించి డిస్కస్ చేస్తుంది అంటే రిలేటింగ్ టు ఈ కామర్స్కి సంబంధించి ఏమేమి రికమెండ్ చేసింది. సో రికమెండేషన్స్ మనకు అడుగుతున్నారు. రికమెండేషన్స్ OECD హ్యాస్ రికమెండెడ్ సెవరల్ ఆప్షన్స్ టు ట్యాకిల్ ద డైరెక్ట్ ట్యాక్స్ ఛాలెంజెస్. సో డైరెక్ట్ ట్యాక్స్ ఛాలెంజెస్ ఏముంటాయి రిలేటింగ్ టు ఈ కామర్స్ అంటే ఆ ఈ కామర్స్లో ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో మనము ఆ యొక్క నేచర్ ఆఫ్ పేమెంట్ని ఐడెంటిఫై చేయలేము, డైరెక్ట్ లింక్ని చెప్పలేము ట్యాక్సబుల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. అండ్ లొకేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, లొకేషన్ ఆఫ్ ఆ పర్సన్ యొక్క లొకేషన్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఒక్కోసారి సాఫ్ట్వేర్ పర్చేస్ చేస్తుంటారు, ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి ఎగ్జాక్ట్ బిజినెస్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అవన్నీ మనం ఐడెంటిఫై చేయలేము ఏది ఈ కామర్స్ దానిలో. వాటి కోసం కొన్ని రికమెండేషన్స్ ప్రొవైడ్ చేసినారు. సో ఏమని రికమెండేషన్ చెప్తారు, మోడిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ PE rules to provide that whether enterprise engaged in fully dematerialized digital activity would constitute a PE if it is a maintained a significant digital presence in another country economy. ఏమంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా పర్సన్ అడిగినాం అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ మీరు అమ్ముతున్నారు కదా, మీకు అమౌంట్ పే చేయండి, అది ఇండియాలో అరైజ్ అయింది కదంటే వాళ్ళు ఏమంటారు, లేదు సార్ మాది వచ్చేసి మొత్తం అక్కడ నుంచి చేస్తున్నారు ఇక్కడ నుంచి చేస్తున్నారు అని ఇక్కడ ట్యాక్స్ తగ్గించుకోవడానికి చూస్తారు. అట్లాంటి కేసెస్లో మాకు PE లేదంటే అంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదే, మనం పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ని కొంచెం చేంజ్ చేస్తాము. పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మోడిఫైయింగ్ ద ఎగ్జిస్టింగ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్ టు ప్రొవైడ్ దట్ వేర్ అన్ ఎంటర్ప్రైజ్ ఎంగేజ్డ్ ఇన్ ఫుల్లీ డిమెటీరియలైజ్డ్ డిజిటల్ యాక్టివిటీ వుడ్ కాన్స్టిట్యూట్ ఏ PE. సో మనకున్న PEని దాన్ని ఎగ్జిస్టింగ్ PEని మోడిఫై చేయడము. రూల్స్ టు ప్రొవైడ్ వెదర్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎంగేజ్డ్ ఇన్ ఫుల్లీ డిమెటీరియలైజ్డ్ యాక్టివిటీస్ వుడ్ కాన్స్టిట్యూట్ ఏ PE. ఈవెన్తో వాళ్ళు డిమెటీరియలైజ్లో ఫల్స్ చేస్తున్నా ఫుల్లీగా అండ్ డిజిటల్ యాక్టివిటీ కండక్ట్ చేస్తుంటే అప్పుడు వాటిని PEగా కాన్స్టిట్యూట్ చేస్తాము ఇఫ్ ఇట్ ఈస్ మెయింటైన్ సిగ్నిఫికెంట్ డిజిటల్ ప్రెజెంట్ ఇన్ అనదర్ కంట్రీ ఎకానమీ. నెక్స్ట్ ఇంకోటి PEని మోడిఫై చేసినాము. నెక్స్ట్ వర్చువల్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము. అంటే PE ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ PE అంటే క్రియేషన్ ఆఫ్ PE when enterprise maintain website on a server of another enterprise located in a jurisdiction and carries on business through that website. సో కంట్రీ జపాన్ కంట్రీలో ఉంది అండ్ ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తుంది, ఆ వెబ్సైట్తో ఇండియా వాళ్ళతో పర్చేస్ చేపిస్తుంది లైక్ ఆలీబాబా అది. అట్లా ఉన్నప్పుడు కూడా మనం PEని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే వర్చువల్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ మీకు ఇక్కడ ఉందని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసి వాళ్ళతో ట్యాక్స్ కలెక్షన్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంపోజిషన్ ఆఫ్ ఫైనల్ విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ అండ్ సర్టెన్ పేమెంట్స్ ఫర్ డిజిటల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఫారిన్ కామర్స్ ప్రొవైడర్ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ఫర్ సర్టెన్ digital transactions received by non-resident from a resident or from of non-resident that having PE in అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్. ఇది ఈక్వలైజేషన్ చాప్టర్కి సంబంధించి చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తాము, ఏమన్నా సర్టెన్ ట్రాన్సాక్షన్ జరిగిన, ఆ డిజిటల్లీ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేసిన, ఆ సర్వీసెస్ని ట్రాన్స్ఫర్ చేసిన ఎవరు బై ఏ ఫారిన్ ఎంటిటీ, ఫారిన్ కామర్స్, అప్పుడు మనం ఈక్వలైజేషన్ లెవీ అనేది లెవీ చేస్తాము. అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏవి బై నాన్ రెసిడెంట్ ఫ్రమ్ రెసిడెంట్ ఆర్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ PE ఇన్
అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్. ఒకవేళ అతనికి ఇక్కడనే పీఈ ఉంటే అప్పుడు విత్ హోల్డింగ్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ పీఈ ఉందంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఫాలో అయ్యి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి. నెక్స్ట్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద పొటెన్షియల్ ఆఫ్ న్యూ డిజిటల్ ఎకానమీ అండ్ ద ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ ఇట్ బికమ్స్ నెసెసరీ టు అడ్రస్ ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఏవైతే ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ ఉందో నేచర్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్లో ఇట్ బికమ్స్ టు అడ్రస్ ఛాలెంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్సేషన్ ఆఫ్ సచ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ద డిజిటల్ ఎకానమీ చాప్టర్ 8 ఆఫ్ ఫైనాన్స్ యాక్ట్ 2016 టైటిల్ ఈక్వలైజేషన్ లెవీ. సో మనకి ఈక్వలైజేషన్ లెవీ చాప్టర్ అనేది కూడా ఉంది. ఈక్వలైజేషన్ చాప్టర్కి సంబంధించి లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ కింద కామెంట్స్లో ప్రొవైడ్ చేస్తా చూడండి. ప్రొవైడ్స్ అండ్ ఫర్ ఈక్వలైజేషన్ లెవీ 6%. మామూలుగా 6% ఈక్వలైజేషన్ కలెక్ట్ చేసుకుంటాం. లైక్ మనకి టీడీఎస్లో ఎట్లయితే పర్సంటేజెస్ ఉన్నామో ఇప్పుడు మనం నాన్ రెసిడెంట్స్ ఆర్ ఎవరైతే పర్సన్ ఇక్కడ వర్క్ చేస్తుంటారో పీఈ లేకుంటుందో వాళ్ళకి 6% ట్యాక్స్ విత్డ్రాల్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ పేమెంట్ చేస్తాము. మనం ఎప్పుడన్నా ఈ కామర్స్ సంబంధించి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే లైక్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన బట్ ఇన్ కేస్ ఆఫ్ పర్సనల్ సర్వీస్ అంటే పర్సనల్ రిలేటెడ్ సర్వీస్ అయితే ఏం మనం ఈక్వలైజేషన్ లెవీ చేయాల్సిన అవసరం లేదు. పర్సనల్ అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ విషెస్ ఆర్ బర్త్డే విషెస్ అట్లాంటివి చెప్పించినప్పుడు. నెక్స్ట్ ఫ్రమ్ రెసిడెంట్ ఇండియా హూ క్యారీస్ అవుట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ పీఈ ఇన్ ఇండియా దిస్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 165 ఆఫ్ ద ఫైనాన్స్ యాక్ట్. సో మామూలుగా అయితే 6% ఒకటి కలెక్ట్ చేసుకుంటాము, ఇంకో 2% కూడా కలెక్ట్ చేసుకుంటాము కొన్ని కేసెస్లో. సో 2 కేసెస్ ఉంటాయి, ఒకటి 6% కేసు, ఒకటి 2% కేసు. నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఉన్నప్పుడు మనం ఈ 6% అనేది కలెక్ట్ చేసుకుంటాం. మనము వాట్ ఈజ్ మీన్స్ బై స్పెసిఫైడ్ సర్వీస్? స్పెసిఫైడ్ సర్వీస్ అంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఆర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ ఆర్ సర్వీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్. సో ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ఆర్ డిజిటల్ అడ్వర్టైజింగ్ స్పేస్ పర్చేజ్ చేసిన ఆర్ ఎనీ ఫెసిలిటీ సర్వీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్కి చేసిన ఇవన్నీ స్పెసిఫైడ్ సర్వీసెస్కి వస్తాయి. అండ్ స్పెసిఫైడ్ సర్వీస్ ఆల్సో ఇన్క్లూడ్స్ ఎనీ అదర్ సర్వీసెస్ యాజ్ మే బీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా నోటిఫై చేసింది అనుకోండి వాటిని కూడా స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటాము. ఫర్దర్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ burden of small players in the digital domain, it is also provided that no such levy shall be made if the aggregate amount of consideration for specified service received or receivable by a non-resident from a person resident in India or from non-resident having PE in India does not exceed 1 lakh in any previous year. ఇక్కడ ఆ కన్సిడరేషన్ అనేది మనం ఏమైతే పేమెంట్ చేయాల్సిన కన్సిడరేషన్స్ ఉంటావో ఆ కన్సిడరేషన్లో ఎక్సీడింగ్ 1 lakh ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈక్వలైజేషన్ లెవీ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ ఆ అమౌంట్ అనేది లెస్ దెన్ 1 lakh ఉంటే అప్లికబిలిటీ లేక కాదు, ఆర్ బిజినెస్ పర్పస్ కాకుండా పర్సనల్ పర్పస్ అయితే కూడా ఈక్వలైజేషన్ లెవీ అనేది ఎక్స్పెండ్ కాదు. అండ్ ద ఫైనాన్స్ యాక్ట్ 2020 హ్యాస్ ఎక్స్పెండెడ్ ద స్కోప్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ బై ఇన్సర్టింగ్ న్యూ సెక్షన్ 165A ఇన్ ద ఫైనాన్స్ యాక్ట్ 2016 టు ఇంక్లూడ్ విత్ ద ambit of చాప్టర్ 8. Therefore, thereto consideration received or receivable for e-commerce supply or service made or provisions facilitated on or after 1/4/2020. ఇక్కడ ఏం చెప్పినాము మనం 2% ఉన్నాయని చెప్పినాము. ఒకటి 6% కేసు అది నార్మల్ కేసెస్లో, ఇంకోటి 2% కేసెస్ అన్నాము. 2% కేసెస్ ఎప్పుడు వచ్చింది? 1/4/2020లో వచ్చింది. ఈక్వలైజేషన్ 2% would be chargeable on the amount of consideration received or receivable by e-commerce operator ఫ్రమ్ ఈ-కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్. నార్మల్ పర్సన్కి అయితే 6%, ఈ-కామర్స్ ఆపరేటర్ అయితే 2% లెవీ చేయడము. ఇక్కడ మేడ్ ఆర్ ప్రొవైడ్ ఆర్ ఫెసిలిటేటెడ్ బై ఇట్ టు ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ టు ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ఫాలోయింగ్ స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్, దట్ ఈజ్ సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ which target customer who resident in India or a customer who access the advertisement through internet protocol address located in India. So 2% కేసెస్కి ఎవరైతే పర్సన్ అవుట్ సైడ్ పర్సన్ ఇక్కడ రెసిడెంట్ పర్సన్ని టార్గెట్ చేసినా డైరెక్ట్గా టార్గెట్ చేసిన ఆర్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ సేల్ చేస్తున్నా ఆర్ ఎవరైతే కస్టమర్ ఇండియా రెసిడెంట్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నా ఆర్ కస్టమర్స్ హూ యాక్సెస్ ద అడ్వర్టైజ్మెంట్ త్రూ ఐటీ ప్రోటోకాల్ అడ్రస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఐటీ ప్రోటోకాల్స్ అంటే సిస్టమ్లో ఆన్లైన్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ సేల్ ఆఫ్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ఎ పర్సన్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ పర్సన్స్ హూ ఐ యూజ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ లొకేటెడ్ ఇన్ ఇండియా ఆర్ టు పర్సన్ హూ బై సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ యూజింగ్ IP protocol addressing located in India. However, equalization levy would not be chargeable. సో 3 కేసెస్లో ఏవేవి
రెసిడెంట్ పర్సన్కి డైరెక్ట్ చేసుకున్న ఆర్ నాన్ రెసిడెంట్ పర్సన్ స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్లో ఇక్కడ వాళ్ళతో కాంటాక్టింగ్ చేసిన ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఇండియాలో లొకేట్ అయిన ఇంటర్నెట్ ప్రోటోకాల్తో చేసిన ఇట్లాంటి కేసెస్లో ఈక్వలైజేషన్ లెవీ అనేది లెవీ చేస్తాము. ఈక్వలైజేషన్ లెవీ చేయని కేసెస్ ఎప్పుడంటే ఒకటి వెన్ ద ఈ కామర్స్ ఆపరేటర్ మేకింగ్ ఆర్ ప్రొవైడింగ్ ఆర్ ఫెసిలిటేటింగ్ ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ యాజ్ permanent establishment in India and such e-commerce supply or service is effectively connected with such permanent establishment. ఒకవేళ ఇండియాలో అతనికి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే కంపెనీ ఉన్నట్లే, అంటే కంపెనీ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫాలో కావాల్సి వస్తుంది డైరెక్ట్గా. ఈ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ప్లాన్స్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వే ద ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ లెవబుల్ ఆన్ స్పెసిఫైడ్ సర్వీసెస్ అండర్ సెక్షన్ 165. ఓన్లీ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఏవైతే ఇప్పుడు మనం చెప్పామో ఆ సర్వీసెస్కి మాత్రమే ఈక్వలైజేషన్ లెవీ అనేది అప్లికబిలిటీకి వస్తుంది, అంతేకాని వేరే దానికి రాదు. నెక్స్ట్ ఇంకోటి సేల్స్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్ యాజ్ ద కేస్ మే బీ ద ఈ కామర్స్ ఆపరేటర్ ఫర్ ఈ కామర్స్ సప్లై ఆర్ సర్వీసెస్ మేడ్ ఆర్ ఫెసిలిటేటెడ్ ఈజ్ లెస్ దెన్ 2 crores డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3? Discuss the provisions incorporated in Income Tax Act 1961 in line with the OECD recommendations under Action 4 Plan. సో యాక్షన్ 4 ప్లాన్కి సంబంధించి మనం డిస్కషన్ చేయాలి. యాక్షన్ 4 ప్లాన్ మనకి ఏం చెప్తుంది అంటే ఏవైతే మనకి ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఎంతవరకు మనము డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనే దాని గురించి డిస్కషన్ చేస్తుంది యాక్షన్ ప్లాన్ అనేది. ఇక్కడ మనం ఏం చెప్తామంటే యాక్షన్ ప్లాన్ 4లో వేర్ సెక్షన్ 94B అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటా ఆ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఏమైనా ఉంటే has been inserted in Income Tax Act 1961 by Finance Act 2017 to provide a cap on interest expenditure that can be claimed by an entity to its associated enterprises. So 92 ప్రకారం 92A ప్రకారం అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయ్యి అండ్ 92 ప్రకారం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అప్పుడు యాక్షన్ ప్లాన్ 4 అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. ఇక్కడ ఏం చెప్తారంటే ఇంట్రెస్ట్ని క్యాప్ చేయడానికి, అంటే ఇష్టం వచ్చిన ఇంట్రెస్ట్ని పే చేసుకొని ఇష్టం వచ్చిన ఇంట్రెస్ట్ని డిడక్షన్ తీసుకుంటామంటే అది అలో చేయదు. ద టోటల్ ఇంట్రెస్ట్ పేడ్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 30% ఆఫ్ ఇట్స్ ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రిషియేషన్ అండ్ అమర్టైజేషన్ దట్ ఈస్ EBI TDA ఆర్ ఇంట్రెస్ట్ పేడ్ ఆర్ పేయబుల్ టు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఫర్ దట్ ప్రీవియస్ ఇయర్ విచ్ ఎవర్ ఈస్ లెస్ షెల్ నాట్ బి డిడక్టబుల్. సో ఆ అమౌంట్ 30%కి అబోవ్ ఉన్న అమౌంట్ని ఆర్ యాక్చువల్ అమౌంట్ని విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకోవాలి. ఇది ఎక్సీస్ ఉంటే ఆ అమౌంట్ని అలో చేయము, అప్ టు 30% వరకు మాత్రమే మనం అలో చేస్తారు ఫర్ ది పర్పస్ ఆఫ్ డిడక్షన్కి. నెక్స్ట్ ద ప్రొవిజన్స్ ఈజ్ అప్లికబుల్ టు ఇండియన్ కంపెనీ ఆర్ PE ఆఫ్ ఏ ఫారిన్ కంపెనీ బీయింగ్ ద బారోవర్ హూ పేస్ ఇంట్రెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డెత్ ఇష్యూడ్ బై ఏ నాన్ రెసిడెంట్ హూ ఈజ్ అన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. సో ఎవరైనా కానీ రెసిడెంట్ పర్సన్ లోన్ తీసుకొని ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకొని నాన్ రెసిడెంట్ పర్సన్ నుంచి లోన్ తీసుకొని నాన్ రెసిడెంట్ పర్సన్ లోన్ ఇస్తే ఆ నాన్ రెసిడెంట్ పర్సన్ వచ్చేసి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయి ఉండాలి. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అని మనం ఎప్పుడు అంటాము గ్రేటర్ దెన్ 20% అనుకుంటా హోల్డింగ్ చేస్తే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటాము. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఉన్నప్పుడు మనం ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ అనేది చూసుకోవాలి, బేస్ ఎరోజన్ ప్లాన్స్ అనేది చూసుకోవాలి. నౌ further, the debt is deemed to be treated as issued by the associated enterprise when it provides the implicit or explicit guarantee to the lender. ఒకవేళ లెండర్కి ఇంప్లిసిటీగా కానీ ఆర్ ఎక్స్ప్లిసిటీగా కానీ గ్యారంటీ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా వాటిని కూడా మనం లెండర్ లోన్ ఇచ్చినట్టునే తీసుకుంటాము. బీయింగ్ ఏ నాన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఆర్ డిపాజిట్ ఆర్ ఏ కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ ద అమౌంట్ ఆఫ్ ఫండ్ విత్ సచ్ lenders. Next, the provisions allows for carry forward of disallowed interest expenditure for assessment 8 assessment year immediately succeeding the assessment years for which disallowance is first made and deductions against the income computed under the head PGBP to the extent of maximum allowable interest expenditure. ఇక్కడ ఏం చెప్తానంటే ఈ ప్రొవిజన్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ కరెంట్ ఇయర్కి చూసుకోవడమే కాదు ప్రీవియస్ ఇయర్కి కూడా పోతే 8 assessment year immediately succeeding the assessment year for which disallowance is first made and deductions against the income computed under the head PGBP. సో PGBP ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అక్కడి నుంచి ఆర్ ఏమైనా డిడక్షన్ క్లెయిమ్ చేసిండే వాటి నుంచి 8 అసెస్మెంట్ ఇయర్స్ వరకు మనం క్యారీ ఫార్వర్డ్ అండ్ డిసాల్వ్ చేయొచ్చు. ఈ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఎంత డిసాల్వ్ చేస్తాము ఇన్ ఎక్సీస్ ఆఫ్ 30% ఆర్ యాక్చువల్ ఇంట్రెస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకొని in order to target only large interest payments. It provides for a threshold of interest expenditure 1 crore in respect of any debt issued by a non-resident associated enterprise exceeding the provisions would be applicable. So
బ్యాంక్స్, ఇన్సూరెన్స్ బిజినెస్ ఏవైతే ఉంటావో వాటిని ఎక్స్క్లూడ్ చేస్తారు. అండ్ ఈ ఇంట్రెస్ట్ అనేది 1 crore ఎక్సీడ్ అయినప్పుడు, థ్రెషోల్డ్ లిమిట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అనేది 1 crore ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రొవిజన్స్లోకి అప్లికబిలిటీలోకి వస్తాయి. అండ్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద అంబిట్ ఆఫ్ సెడ్ ప్రొవిజన్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ స్పెషల్ నేచర్ ఆఫ్ బిజినెస్. ఆల్సో సెక్షన్ 94B, that is international transactions would not be attracted on interest paid in respect of debt issued by the lender which is PE in India of a non-resident being a person engaged in business or banking. Next, what describe the three-type structure of transfer pricing documentation అంటే మనం ఫైల్స్ని మెయింటైన్ చేయడం. ఫైల్స్ 3 టైప్ అన్నాడు కాబట్టి 3 ఫైల్స్ని మెయింటైన్ చేస్తామని. ఒకటి మాస్టర్ ఫైల్, ఒకటి లోకల్ ఫైల్, ఇంకోటి కంట్రీ బై కంట్రీ ఫైల్. మాస్టర్ ఫైల్ అంటే ఏమి, లోకల్ ఫైల్ అంటే ఏమి, కంట్రీ బై కంట్రీ రిపోర్ట్ అంటే ఏమి. మాస్టర్ ఫైల్ అంటే రిక్వైర్స్ ఓన్లీ MECs to provide tax administration with high level information regarding their global business operations and transfer pricing policies. సో మాస్టర్ ఫైల్లో ఏముంటుంది, మల్టీనేషనల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటావో వాటికి ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ హై లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దేర్ గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ పాలసీస్. సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని ప్రొవైడ్ చేసేది మాస్టర్ ఫైల్, అంటే కంపెనీకి రిలేటెడ్. దిస్ మాస్టర్ ఫైల్ ఈజ్ టు బి డెలివర్డ్ బై MNCs డైరెక్ట్లీ టు లోకల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. ఈ MNCs ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వీటిని ప్రిపేర్ చేసిన ఫైల్స్ని డైరెక్ట్గా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి పంపిస్తారు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారు, చూసి చెక్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చెప్తాడు. ఆ చేంజెస్ ప్రకారం మళ్ళీ చేంజ్ చేసి ట్యాక్స్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ అది మాస్టర్ ఫైల్లో ఉన్న డేటా. నెక్స్ట్ వేర్ హ్యాస్ లోకల్ ఫైల్లో ఏముంటుంది, మెయింటైనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేస్తాము స్పెసిఫిక్ టు ఈచ్ కంట్రీ ఇన్ డీటెయిల్ కవరింగ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ ద అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ ట్రాన్సాక్షన్స్. సో లోకల్ ఫైల్లో ఏముంటుంది, రిలేటెడ్ టు మొత్తం ట్రాన్సాక్షన్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఈచ్ కంట్రీకి అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్కి అండ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ ట్రాన్సాక్షన్స్. ఇన్ అడిషన్ రిలవెంట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్, ఏ కంపారబిలిటీ అనాలిసిస్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడ్ షుడ్ బి ఆల్సో క్యాప్చర్డ్. ఇక్కడ డేటా అనేది రిలేటెడ్ పార్టీ తీసుకొని అండ్ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్కి సంబంధించి తీసుకొని కంపారిజన్ చేసి అండ్ అనాలిసిస్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడ్ని మనం అడాప్ట్ చేసుకుంటాము. షుడ్ బి క్యాప్చర్డ్. నెక్స్ట్ అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి కప్ మెథడ్ అని, ఒకటి రీసేల్ మెథడ్ అని, ఒకటి కాస్ట్ ప్లేస్ మెథడ్ అని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ద లోకల్ ఫైల్ ఈజ్ టు బి డెలివర్డ్ బై MNCs డైరెక్ట్లీ టు ద లోకల్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ కూడా ఏవైతే సెకండ్ ఫైల్ ఉందో అది మనం లోకల్ ఫైల్ అన్నాము. ఆ లోకల్ ఫైల్ కూడా డైరెక్ట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాము. నెక్స్ట్ కంట్రీ బై కంట్రీ రిపోర్ట్. ఈ CBIC రిపోర్ట్స్ రిక్వైర్స్ MNCs టు ప్రొవైడ్ అండ్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఎకానమీ ఇండికేటర్స్. సో ఇక్కడ ఏం చెప్తారంటే దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఆర్ ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లాన్ paid and accrued in relation to tax jurisdiction in such they do business. CBC report are required to be filed in the jurisdiction of tax resident of the ultimate parent entity, being subsequently shared between other jurisdiction through automatic exchange of information mechanism. సో CBC రిపోర్ట్లో ఏముంటుంది, MNCs ఏవైతే కావాలో ఇన్ఫర్మేషన్, యాన్యువల్ రిపోర్ట్ రిలేటెడ్ టు ఎకనామిక్ ఇండికేటర్కి సంబంధించి అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఎంత ఉండాలి, అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఉండాలి, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ అండ్ అక్రూడ్ ఇన్ రిలేషన్ టు ట్యాక్స్ జ్యూరిడిక్షన్ ఇన్ విచ్ దే డూ బిజినెస్. సో వాళ్ళు బిజినెస్ ఏవైతే చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. CBC రిపోర్ట్లో కంట్రీ బై కంట్రీ రిపోర్ట్లో CBC రిపోర్ట్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫిల్డ్ in the jurisdiction of tax resident of the ultimate parent entity, being subsequently shared between the other jurisdiction through automatic exchange of information. సో వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ సైన్ చేయాలి. సైన్ చేస్తే అది డిఫరెంట్ స్టేట్స్కి కూడా పంపిస్తాము. స్టేట్స్ అంటే మీరు ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, దట్ ఈస్ తమిళనాడు అని అనుకున్నారు. స్టేట్ మీన్స్ కంట్రీ, ఇండియా, జపాన్, ఇండియా, శ్రీలంక, అట్లా స్టేట్స్. రిమైనింగ్ నెక్స్ట్ దానిలో చూద్దాం.